హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ బేసిస్ పైన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఒక పోస్టులన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం దీని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి డీటెయిల్ డేటా అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు పాయింట్ అయితే అందించడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అయితే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు మధ్యాహ్నం 12:30 తర్వాత సర్వర్ అయితే యాక్టివేట్ అవ్వబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది 12:30 తర్వాత ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈలో మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ దాని యొక్క డీటెయిల్ డేటాలో కలిపిద్దాం. సో ఎన్టీపీసీ లిమిటెడ్ ఇండియాస్ లార్జెస్ట్ పవర్ ప్రొడక్షన్లో ఇది మేజర్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి డిప్లొమా ఇంజనీర్ బేస్ పైన అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. జూనియర్ ఇంజనీర్ బేస్ పైన వీళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. దీంట్లో మైనింగ్ 40, మెకానికల్ 12, ఎలక్ట్రికల్ 10, మైనింగ్ సర్వే 8, మొత్తం మీద మనకు 70 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ యొక్క 2 years ప్రొబేషన్ పీరియడ్లో భాగంగా స్టైఫన్ పర్ మంత్లీ వీళ్ళకి 24,000 అయితే ఇస్తారు. తర్వాత వీళ్ళ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క రెగ్యులర్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి పర్ మంత్లీ 24,000 బేసిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విత్ అలవెన్సెస్ కలుపుకొని మనకు దాదాపుగా 40,000 అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ బేస్ పైన 25 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 25 years అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే మైనింగ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ విత్ 70% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ దాంట్లో 70% మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ కనుక తీసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్తో పాటు 70% మార్క్స్ అని రావాల్సి ఉంటుంది. మెకానికల్ కనుక తీసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ప్రొడక్షన్ చేసిన వాళ్ళ అర్హులు విత్ 70% మార్క్స్ అని రావాల్సి ఉంటుంది. మైన్ సర్వే కనుక తీసుకుంటే డిప్లొమా ఇన్ మైన్ సర్వే లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ అర్హులు లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్తో పాటు 70% మార్క్స్ అని రావాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ పాస్ అయిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మాత్రం 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ నెంబర్ 01/2020 రాంచీలో అయితే ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క సెలక్షన్ ప్రొసీజర్. సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక తీసుకుంటే వీళ్ళకు 2 stagesలో సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేజ్ 1 ఆన్లైన్ టెస్ట్, స్టేజ్ 2 ఆన్లైన్ టెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, స్టేజ్ 1లో కనుక తీసుకుంటే 120 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ బేస్ పైన అంటే ఈచ్ సెక్షన్ మనకు 40 questions లెక్క ఓవరాల్గా మనకు 120 questions ఇస్తారు 120 minutesలో. అండ్ అదేవిధంగా 1/4 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మినిమం క్వాలిఫైయింగ్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 30% క్వాలిఫై మార్క్స్ అని రావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సెకండ్ స్టేజ్కి 1:10 రేషియోలో వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ మెరిట్. అండ్ అదేవిధంగా ఎలాంటి వెయిటేజ్ అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్ సెలక్షన్కి స్టేజ్ 1 అనేది ఎలాంటి వెయిటేజ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ స్టేజ్ 2. సో స్టేజ్ 2 కనుక తీసుకున్నట్లయితే ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్. అండ్ దీంట్లో మనకు మన యొక్క కోర్ బేస్ పైన టోటల్ డేటా అనేది ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మన యొక్క టోటల్ కోర్ బేస్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు 2 hours ఎగ్జామ్ అంటే 120 minutes 120 questions అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 1/4 నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. సేమ్ 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 30% అయితే మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఇలాంటి స్కిల్ టెస్ట్ కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, 2 stages ఎగ్జామ్ అయిపోగానే మనకు డైరెక్ట్గా పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ద ఇండియాలో మనకైతే కేటాయించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. మైనింగ్, మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఏ క్యాడర్లో ఓసీకి ఓబీసీకి ఎస్సీకి ఎస్టీకి ఈడబ్ల్యూఎస్కి ఎట్లా ఉన్నాయని. అయితే మన యొక్క మెకానికల్ కన్నా తీసుకుంటే మొత్తం ఓసీకే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మైన్ సర్వేయింగ్ సంబంధించి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు, ఏంటంటే బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్. సో బీటెక్ క్యాండిడేట్స్ సంబంధించి మనకి నోటిఫికేషన్లు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ట్రై చేయండి. అప్లికేషన్ రిసీవ్ చేసుకుందంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్సో ఎలిజిబుల్. అప్లికేషన్ కనుక రిసీవ్ చేసుకోకుంటే మాత్రం దెన్ ఓన్లీ డిప్లొమా క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ వస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అప్లికేషన్ రిజిస్ట్రేషన్. అండ్ అదేవిధంగా రిజర్వేషన్. సో రిజర్వేషన్స్ కనుక తీసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఫ్రెండ్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
అండ్ నెక్స్ట్ సర్వీస్ బాండ్. సో సర్వీస్ బాండ్ అనేది ఓసీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 1 lakhకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 50,000కి అయితే వీళ్ళైతే డేటా అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ హెల్త్. సో హెల్త్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి మెడికల్ చెకప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ రోజు మనకు యాక్చువల్గా అయితే నిన్న అన్నారు కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు నుంచి డిసెంబర్ 12 దాకా అయితే రిసీవ్ చేసుకున్నారు. సో డిసెంబర్ 12 దాకానే మీ యొక్క అపరేజ్ లిమిట్ అనేది 25 years అయితే క్రాస్ అయ్యి ఉండకూడదు. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలాంటి ఫీ అయితే అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ బేస్ పైన అయితే ఎగ్జామ్ కాదు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు ప్రొసీజర్ చేస్తారు. సో మన యొక్క డిప్లొమాలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి వీళ్ళైతే డైరెక్ట్గా సెలక్షన్ ప్రాసెస్ తీసుకున్నారు కాబట్టి సో ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అయినటువంటి డేట్స్ వాటి యొక్క డీటెయిల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్గా ఇక్కడ ప్రింటింగ్ మాత్రం 23 అని ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 12 దాకా రిసీవ్ చేసుకుంటున్నారు. అడ్మిట్ కార్డు మాత్రం స్టేజ్ 1 యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డిసెంబర్ లాస్ట్ వీక్లో ఇస్తున్నారు. ఫస్ట్ స్టేజ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కనుక తీసుకున్నట్లయితే జనవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది. జనవరి లాస్ట్ వీక్లో ఆల్రెడీ సెకండ్ స్టేజ్ యొక్క హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మాత్రం స్టేజ్ 2 ఉంటుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున స్టేజ్ 2 యొక్క టోటల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. స్టేజ్ 1కి మాత్రం మీకు ఆల్రెడీ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఎస్బీఐ అప్రెంటిస్లని. ఆ యొక్క మెటీరియల్ చదువుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ చూడండి ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కదా. సో ఇంగ్లీష్ ఒకటి మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే స్కోర్ చేయొచ్చు. కాకపోతే కోర్ అనేది మీకు వీక్ కాబట్టి స్టేజ్ 1 అయిపోగానే నేను మీకు కోర్ యొక్క డేటాని అందిస్తాను. సో ఫస్ట్ ఇది మెటీరియల్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెటీరియల్ ద్వారా ఇచ్చిన తర్వాత వీలుంటే ఏదైతే హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క డేటా అనేది మీకు త్రూ క్లాసెస్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 70 డిప్లొమా ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ బేసిస్ పైన ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. కేవలం 2 CBT ఎగ్జామ్స్ ద్వారా డైరెక్ట్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే డిప్లొమా పాస్ అయ్యి ఉండి ప్రజెంట్ సెంట్రల్ లెవెల్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిన తర్వాత కూడా వన్ మోర్ టైం మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అసలు బీటెక్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉందంటే మాత్రం హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.